మట్టి కుండలో నీళ్లు. వేసవి కథ. వేసవి భయంకరంగా మొదలైంది. ఎండవేడి భరించలేని స్థాయికి చేరింది. బుజ్జి అనే చిన్న అబ్బాయి తాను నివసించే ఊరిలో రోడ్డు పక్కన ఉన్న పక్షులు, జంతువులు ఎండవల్ల తాగడానికి నీరు లేక అలమటిస్తున్నాయని గమనించాడు. ఒకరోజు స్కూల్కి వెళ్తుండగా, బుజ్జి ఓ కాకి పొరపాటున బూజు బాటిల్లో చిందుతున్న చివరి నీటి బొట్టు తాగడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని చూశాడు. అది చూసిన బుజ్జి మనస్సు బాధతో నిండిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మను అడిగాడు, అమ్మా, మనం పక్షుల కోసం నీళ్లు పెడితే మంచిదేమో కదా? అమ్మ చిరునవ్వుతో కింద ఉన్న పాత మట్టి కుండను తీసి ఇచ్చింది. బుజ్జి ఆనందంగా ఆ కుండలో చల్లని నీళ్లు పోసి ఇంటి ముందే ఓ చెట్టు దగ్గర పెట్టాడు. పక్కనే చిన్న రాయి వేసి, పక్షులకు కూర్చోవడానికి తగినట్లుగా చేసి, ప్రతిరోజూ నీళ్లు మార్చడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లో కాకులు, పిచ్చుకలు, కొంగలు ఒక్కొక్కటిగా రాగా మొదలయ్యాయి. బుజ్జి ఆశ్చర్యంతో చూశాడు, పక్షులు కూడా తమ మధ్య ఆనందంగా మాట్లాడుకుంటూ నీళ్లు తాగుతున్నాయి. బుజ్జి స్నేహితులెవరైనా ఇంటికి వస్తే, ఆ మట్టి కుండ దగ్గర వాళ్లకి నీటి కథ చెప్తాడు. చాలా రోజులకు ఊరి పెద్దయ్యారు బుజ్జిని పిలిచి ప్రశంసించారు. నీలా చిన్నదైన పని ఎంత గొప్ప మార్పు తెచ్చిందో చూడండి. నీవల్లే ఇప్పుడు మన ఊరిలో పక్షులు మళ్లీ రావడం మొదలయింది. బుజ్జి సిగ్గుగా నవ్వుతూ అన్నాడు, వేడి వేసవిలో మనం నీళ్లు తాగలేకపోతే ఎలా ఉంటుందో పక్షులకు కూడా అలానే ఉంటుంది కదా బాబాయ్. ఆ రోజు నుండి ప్రతి గల్లీలో ఒక మట్టి కుండ కనిపించేది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి నీళ్లు పోయడం ప్రారంభించారు. వేసవి ఎండకే కాదు, మంచి మనసులకు కూడా నీరాజనం పట్టించారు. ఒక గ్రామంలో మిన్నీ అనే పిల్లి ఉండేది. మిన్నీ చాలా చురుకైనది, తెలివైనది. రోజూ పిల్లలతో ఆడుకోవడం మిన్నీకి ఎంతో ఇష్టం. ఓ రోజు మిన్నీ చూసింది, పిల్లలు పుస్తకాలు పట్టుకొని పాఠశాలకు వెళ్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని మిన్నీ అడిగింది. పాఠశాలకు. అక్కడ చదువు, బొమ్మలు, పాటలు నేర్పుతారు అని వారు చెప్పారు. వెంటనే మిన్నీకి ఆసక్తి కలిగింది. నాకు నేర్చుకోవాలి అంది. మరుసటి రోజు మిన్నీ ఒక చిన్న బ్యాగ్ వేసుకొని పిల్లలతో కలిసి పాఠశాలకు వెళ్ళింది. మొదట అందరూ ఆశ్చర్యపడ్డారు. కాని మిన్నీ చాలా చక్కగా వినడం, బొమ్మలు గీయడం చూసి టీచర్ కూడా అభినందించింది. తర్వాత ప్రతిరోజూ మిన్నీ పాఠశాలకు వెళ్లేది. పిల్లలతో పాటలు పాడేది, గీతలు గీయేది. పిల్లలందరికీ మిన్నీ మంచి స్నేహితురాలిగా మారింది. ఒకరోజు టీచర్ అంది, మిన్నీతో మనం ఇంకా ఎక్కువగా నేర్చుకోవచ్చు. అంతేకాదు, మిన్నీ చిన్నారులకు చదువు మీద ఆసక్తి కలిగించింది. చివరగా మిన్నీ చెప్పింది, చదువంటే సరదాగా నేర్చుకోవడం. మనం కోరుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక గ్రామానికి దగ్గరలో ఉన్న ఓ అల్లరి పల్లెలో బంగారు రంగులో మెరిసి ఓ పెద్ద కుక్క ఉండేది. అతన్ని అందరూ బంగారు నాయన అని పిలిచేవారు. అతను ఎంతో పెద్దదైనా, గంభీరంగా కనిపించినా, హృదయంలో మాత్రం అమాయకత, ప్రేమలతో నిండిపోయి ఉండేవాడు. ఆ పల్లెలోనే పక్కనే అడవిలో ఒక చిన్న, బొద్దుగా ఉన్న తెల్లటి కుందేలు ఉండేది. అది చాలా చురుకైనది, తెలివైనది, కాస్త భయపడి జీవించేది. పేరు చిట్టి. ఒకరోజు బంగారు నాయనకు చిట్టి పరిచయమైంది. మొదట కుందేలు భయపడింది. కాని నాయన నవ్వుతూ మాట్లాడుతూ ఎంతో అక్కున చేర్చుకున్నాడు. అప్పటినుంచి వాళ్ళిద్దరూ గొప్ప స్నేహితులు అయ్యారు. వాళ్లు రోజూ అడవి చుట్టూ తిరుగుతూ, ఇతర జంతువుల్ని పలకరిస్తూ, సమయం గడిపేవారు. నాయన ఎప్పుడూ కుందేలు కోసం రక్షణగా ఉండేవాడు. కుందేలు మాత్రం నాయనకు ఆటల్లో తోడుగా ఉండేది. ఒకరోజు అనూహ్యంగా అడవిలో మంటలు అంటుకున్నాయి. ఎండ తీవ్రంగా ఉండడంతో, పొగ మంటలు పెద్దగా వ్యాపించాయి. పక్షులు, జంతువులన్నీ భయంతో పరుగులు పెట్టాయి. చిట్టి కూడా తొలుత భయపడి కదలలేకపోయింది. కాని వెంటనే అది జాగృతమై, తనలాంటి చిన్న జంతువులను పట్టుకొని, అటు ఇటుగా చూసి, ఇక్కడి నుంచి బయటపడాలి, మీరంతా నా వెంట రండి అంటూ పరుగులు పెట్టింది. అప్పుడు అది తాను బలహీనంగా ఉన్నప్పటికీ, ఇతరుల కోసం ధైర్యంగా మారింది. దూరంలో బంగారు నాయన తన స్నేహితుడిని వెతుకుతూ మంటల్లోకి వచ్చాడు. అది చూసి చిట్టి ఆనందంతో అరవగా, నాయన వెంటనే వచ్చి దాన్ని తన నడుమెక్కించుకుని, నీకు ఏమీ కావద్దు, నేను ఉన్నాను అన్నట్టు అటుపైకి పరుగెత్తాడు. ఆయన వారిద్దరినీ, ఇతర జంతువులను రక్షించి, ఓ నదికట్ట దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ ప్రమాదం తీరాక, అడవిలోని జంతువులన్నీ ఈ ఇద్దరినీ చూసి, ధైర్యమూ, స్నేహమూ ఉన్నా ఎలా సమస్యలు ఎదుర్కోవచ్చో మీరు చూపించారు అంటూ అభినందించాయి. ఆ రోజు నుంచి బంగారు నాయన, చిట్టిని అందరూ, స్నేహమనే రత్నానికి జోడీ అని పిలవడం ప్రారంభించారు. వారు తిరిగి చెట్టు క్రింద కూర్చొని, ఎర్రని సూర్యాస్తమయాన్ని చూస్తూ, సంతోషంగా నవ్వుతూ కథ ముగిసింది.
ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో చిట్టి అనే పిల్లి ఉండేది. చిట్టి చాలా తెలివైనదే కాని తినడానికి ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడేది. రోజు గ్రామంలోనూ, ఇళ్లలోనూ తిరుగుతూ ఏదైనా తిండి దొరికేలా చూస్తూ ఉండేది. ఒకరోజు పుట్టగొడుగుల వాసన వస్తుంటే ఓ చిన్న పిల్లాడు రోడ్డు మీద పులుసు తినుతూ కనిపించాడు. చిట్టికి మితిమీరిన ఆకలిగా అనిపించింది. కాని ఆ బాలుడు తన పంచదార గిన్నె కట్టేసి వెళ్ళిపోయాడు. చిట్టి అసహనంతో ఊగిపోయింది. ఎప్పుడూ ఇలా తినడానికి ఎదురు చూడాలా? నేనే వంట చేసేద్దాం. అలా అనుకొని తన ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఆమె ముందుగా ఊరి చివర నిద్రపోతున్న మంగమ్మ అత్త ఇంట్లోకి జాగ్రత్తగా ప్రవేశించి పిండి, మిరియాలు, బియ్యం తెచ్చింది. ఆపై బక్క పక్కింటి తోటలోకి దూకి టమోటా, కరివేపాకు, కొత్తిమీర తెచ్చింది. ఇంతకీ పులుసు వండాలంటే పొయ్యేంటిది? అని ఆలోచించింది. చివరికి ఒక మట్టి కుండ తడి వణుకుతూ తీసుకొచ్చి మైదానంలో పెట్టింది. ఆపై వాలకట్టింది. తాపడం తెచ్చింది. పొయ్యి వెలిగించింది. వంట మొదలైంది. కొందరు పక్షులు, సునకం, బక్క, వీళ్ళు ఆ వాసనకు ఉక్కిరిబిక్కిరై ఎక్కడికే వచ్చారు. పిల్లి చిన్న నవ్వుతో అంది, ఇది నా మొదటి వంట. నాకు సహాయం చెయ్యమంటారా? అందరూ కలిసిపోయి చిన్న పండుగలా చేసుకున్నారు. ఎవరు కూరగాయలు కట్ చేశారో, ఎవరు తాపడం తెచ్చారో, ఎవరు కలిపారో, చివరికి అందరూ వడ్డించుకున్నారట. పులుసు చప్పరించుకుంటూ చిట్టి అంది, ఇకపై నేను తినడానికి ఎదురు చూడను, నేనే తయారు చేసుకుంటా. ఇంకా మంచిదేమంటే, పంచుకుంటే తినడం మధురంగా ఉంటుంది. వెనకటి కాలంలో, ఓ చిన్న ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో చదువుతున్నాడు రాహుల్. శాంతంగా ఉండేవాడు. చదువులో బాగా బ్రిలియంట్. ఒక్కటే సమస్య, అతనికి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. ఒకరోజు, కొత్తగా అదే క్లాస్లోకి మాధవి అనే అమ్మాయి అడుగుపెట్టింది. బాగా ఉత్సాహంగా ఉండే అమ్మాయి. సన్నగా నవ్వుతూ మాట్లాడేది. మొదట రాహుల్కి ఆమెతో మాట్లాడాలనే ఆసక్తి కలిగినా, ధైర్యం కాలేదు. రోజులు గడిచాయి. ఒకరోజు టీచర్ వాళ్ళిద్దరినీ గ్రూప్ ప్రాజెక్ట్కి జతచేశాడు. ఆ సందర్భంగా మాధవి, రాహుల్తో మాట్లాడడం మొదలెట్టింది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉండే రాహుల్, ఆమెతో మాత్రం మెల్లిగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆ ప్రాజెక్ట్ పని చేస్తూ మధురమైన స్నేహం పెరిగింది. స్కూల్ చివరి రోజున, మాధవి రాహుల్కి ఇచ్చిన నీతో మాట్లాడిన ప్రతి క్షణం నాకు చాలా స్పెషల్. మర్చిపోలేను. రాహుల్ అంతే, బహిరంగా ఏమీ చెప్పలేదు కాని తన హృదయంలో ఆమెపై ఒక ముదురు ప్రీతిని మూటగట్టుకున్నాడు. కాలం మారింది. స్కూల్ పూర్తయింది. కాని ఆ స్నేహం మాత్రం జీవితాంతం మిగిలిపోయింది.